గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులపై ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. గజ్వేల్ మండలం దాతరపల్లి గ్రామంలో రేకుల ఇల్లు, కోళ్ల ఫారం, ఈదురుగాలులతో కూడిన వర్షానికి రేకులు పూర్తిగా కొట్టుకుపోయి గ్రామస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రిమ్మనగూడ వద్ద రాజు రహదారిపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటితో కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే భారీ ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగాయి. కొన్ని చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో రాత్రి సమయంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై దెబ్బతిన్న లైన్లను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని కోరుతున్నారు. గ్రామస్తుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ, రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి గ్రామంలోని రేకుల ఇండ్లు, కోళ్ల ఫారాల పైన ఉన్న రేకులు ఈదురు గాలులకు కొట్టుకుపోయి గ్రామస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. చెట్లు విద్యుత్ స్తంభాలపైన పడడంతో విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. గ్రామంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో గ్రామం అంధకారంలోకి మారిపోయింది. అధికారులు తక్షణమే స్పందించి గ్రామాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టి నష్టపోయిన బాధితులకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గజ్వేల్ మండల్ దాతరపల్లి విలేజ్. నా పేరు బాసు రాజ్ కుమార్. మా ఊర్లో నిన్న వచ్చినటువంటి అకాల వర్షం, గాలి, పెను ప్రమాదానికి గురై ఊర్లో ఉన్నటువంటి జూపల్లి మనమ్మ అనే వితంతు భర్త లేడు, 2 ఆడపిల్లలు. ఆమెకు కష్టం చేసుకుంటే కానీ కూలిపోతే కానీ వెళ్ళని పరిస్థితి. ఆమె ఉన్నటువంటి రేకుల షెడ్డు ఇల్లు ఏదైతే ఉందో పూర్తి పైకప్పు గాలికి లేచిపోయి చాలా దూరంలో పడిపోయింది. ఆమె ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను, బియ్యము, బట్టలు, 2 ఆడపిల్లలతో రాత్రంతా ఎలా గడిపిందో ఎవరికి చెప్పుకోలేదు. రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డది. అలాగే మా దాతరపల్లిలో ఈ స్తంభాలపై చెట్లు పడి రాత్రి నుండి కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి తోట గోపాలకృష్ణ అనే రైతు కోల్ట్రీ ఫామ్ వేసుకుంటే ఆయన రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసమై చాలా ఇబ్బంది పాలైపోయిండు. అతనికి మా ఊరిపై స్పందించి అధికారులు, పై అధికారులు కానీ, కలెక్టర్ మేడం కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ప్రతి ఒక్కరు మా ఊరిపై దృష్టి పెట్టి తొందరగా సత్వరగా అధికారులను పంపించి కొంచెం ఆర్థిక సహాయం కానీ వీరికి ఏదైనా ఆదుకుంటే బాగుండు అని మా గ్రామం తరపున బాసు దివ్య రాజ్ కుమార్ సర్పంచ్గా కోరుతున్నాము. మా గ్రామాన్ని సత్వరగా అధికారులు సందర్శించి ఏదైనా ఆర్థిక సహాయం కానీ వీరికి ఏ రూపకంగా అయినా వీరికి ఉపాధి కల్పించి పునరావృతం చేయాలని అధికారులను కోరుతున్నాను. మనమ్మ ఇల్లు ఏదైతే పూర్తిగా కూలిపోయిందో ఆమెకు కూడా మన ఇందిరమ్మ ఇల్లు కింద ఒక ఇల్లు శాంక్షన్ చేయగలరని ఎంపీడీఓ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ మేము పూర్తిగా ఆమెకు ఎటువంటి ఆధారం లేదు కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని ఆమెకు ఇంటి నిర్మాణం పూర్తి బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం. బాలకృష్ణ, మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతరపల్లి గ్రామం. ఈ గ్రామంలో నాకు 11,000 సామర్థ్యం కెపాసిటీ గల కోళ్ళఫారం ఉంది. దీన్ని వేసుకుంటూ నేను జీవనోపాధి ఎలా ఇస్తున్నాను. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి సాయంత్రం కొంచెం మొత్తం షెడ్డు ఈ విధంగా మొత్తం కింద పడిపోయింది. పక్కన ఉన్న చెట్లు వచ్చి పడ్డాయి. మొత్తం రేకులంతా పూర్తిగా నష్టం జరిగింది. దాదాపు 80% నష్టం జరిగింది. కింద ఉన్న సామాన్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి. దీనికి ప్రభుత్వం వారు, అధికారులు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా ఉంచి నాకు మళ్ళీ ఇలాంటి చేపించడం కానీ వారి తరఫున ఆర్థిక సహాయం కానీ అందించాలని కోరుకుంటున్నాను. ఏమైనా వర్షం టైంలో కోళ్ళు లేకపోవడం కొంచెం మంచిదే. కాకపోతే మొత్తం రేకులు మాత్రం పూర్తిగా ధ్వంసమైనవి, సామాన్లు ధ్వంసమైనవి. చూడండి ఒక్కసారి ఒక్క రేకు కూడా ఇది పనిచేయదు. కాబట్టి అధికారులు ప్రభుత్వానికి నా నివేదిక సమర్పించి మొత్తం మీద నాకు మళ్ళీ కొత్త రేకులు వేసి నాకు జీవనోపాధి కల్పించాలి. మళ్ళీ నేను కోళ్ళ ఫారంలో కోళ్ళు వేసుకునే విధంగా సహకరించాలని కోరుతున్నాను.